స్వామియే శరణమయ్యప్ప. సో మనం ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిందామని చెప్పేసి ఇక్కడ హైవేలో ఆగామన్నమాట. సో ఇక్కడ మనకి ఈ భగవతి అమ్మన్ టెంపుల్ దగ్గర ఆగినాము. సో ఇక్కడ మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తింటాం మధ్యాహ్నం రిక్షా. సో ఇప్పుడు ప్రజెంట్ మనము తిరుచెండూరు బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో నేను వ్యూ అనేది ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనం కుకింగ్ చేసుకొని తినడానికి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది పక్కనే. సో మన స్వామి అక్కడ వాటర్ అనేది పడుతున్నాను అనమాట కుకింగ్కి. అండ్ నేను ఇక్కడ నుంచి మీకు వ్యూ అనేది చూపిస్తాను. స్వామి శరణం. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారనేది ఆశిస్తూ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ స్వామి శరణం. సో ఇక్కడ నుంచి నా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. గైస్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద బ్లాగ్. సో ఇదే ప్లేస్ మనం ఉండబోయేది ఇప్పుడు. జస్ట్ ఆఫ్టర్నూన్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగినాము. సో ఇక్కడే మనం చెట్టు కింద వండుకొని ఇక్కడే భగవతి అమ్మన్ టెంపుల్ పక్కకే మనము కుకింగ్ చేసుకొని తినేసి వస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఆల్రెడీ కొంతమంది స్వాములు వచ్చేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. లైక్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇక్కడ తినేసి స్వాములు అనేది దీక్ష అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ భగవతి అమ్మన్ టెంపుల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గణపతి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ భగవతి అమ్మన్ టెంపుల్. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఉందాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ వర్షం అనేది పడుతుందన్నమాట. సో మన స్వాములు అన్నీ సామాన్ అన్నీ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడైతే. సో ఇక్కడ మనం సెట్ చేసాము ప్రజెంట్ అన్నీ. బట్ అన్ఫార్చునేట్లీ వర్షం పడడంతో మనం ప్లేస్ అనేది చేంజ్ చేసుకున్నాము. సో ఇందాకే మనం ఆన్ ద వేలో గోబీ, బీన్స్, పచ్చిమిర్చి, బీనీస్, క్యారెట్ ఇవన్నీ మనం పర్చేస్ చేసామన్నమాట. సో ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దాము స్వామి శరణం. సో అన్ని సామాన్ అక్కడ తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్దాము. ఇంకొక ప్లేస్ అనేది చూపిస్తాను. మన ధనంజయ స్వామి. సో మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకొక షెడ్ ఉందన్నమాట. సో సామాన్ అన్నీ అక్కడికి షిఫ్ట్ చేసాము. ఈయన వచ్చేసి రితేష్ స్వామి, మన సైదాబాద్లో ఉంటాడు. స్వామి శరణం. సో ఇక్కడే మనకి గణేశుని టెంపుల్ ముంగటే మనము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. స్వామియే శరణమయ్యప్ప. సో ఇక్కడ మనం సెట్ చేసుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే వర్షం అనేది పడుతుందన్నమాట. సో అన్నీ మనం మెల్లమెల్లగా మన స్వాములు అనేది సెట్ చేస్తున్నారు. స్వామి శరణం అయ్యప్ప. సో ఈయన మన గురుస్వామి. ఈ స్వామి నేను కలిసి మనం ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నాము. మన గురుస్వామి చాలా బాగా వండుతారు. ప్రశాంత్ గురుస్వామి. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి. సో మనకి ఈ అదృష్టం అనేది దొరికింది. ఇక్కడ గణపతి ముంగట మనము కుకింగ్ చేసుకొని తినే అదృష్టం అనేది దొరికిందనమాట. సో మనం లేట్ చేయకుండా కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవుతుంది టైము. విదిన్ హాఫ్ అన్ అవర్లో మనం కుకింగ్ అనేది ఎండ్ చేద్దాము. దాని తర్వాత మనము నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామియే శరణం అయ్యప్ప. సో మనం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకుంటున్నాము. నేను మామస్వామి వెజిటేబుల్స్ అనేది కట్. మామస్వామి ప్రజెంట్ బీనీస్ అనేది కట్ చేస్తున్నాడు. మామస్వామికి హెల్ప్ చేస్తున్నాను. టమాటాస్ అన్నీ కడిగి పెట్టేస్తే మామస్వామి కట్ చేసుకుంటాడు. సో మనకి కత్తి ఒకటే ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ మన డ్రైవర్ వచ్చి ఫీజ్ తెలిస్తే మనకి కత్తి కూడా అవైలబుల్ వచ్చేస్తాం. స్వామి శరణం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము వెజిటేబుల్స్ కట్ చేసుకొని మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకొక 5-10 మినిట్స్లో మన స్వాములు అక్కడ మన క్రాంతి స్వామి, గోపస్వామి ఇట్లా టీ తాగడానికి వెళ్ళినారు పక్కనే. ఇంకా మన మిగతా స్వాములు కూడా అక్కడే ఉన్నారు. స్వామి
వాళ్ళు ఇంకొక 5 మినిట్స్లో ఇక్కడ వచ్చేస్తారు. అండ్ మన వీడియో తీసేది మన యశ్వంత్ స్వామి కెమెరామ్యాన్, అండ్ కెమెరామ్యాన్ అసిస్టెంట్ ధృవేష్ స్వామి ఉన్నారు నెమ్మదిక పట్టుకొని. స్వామి ముంగడికి రండి అప్ప, మీరు కూడా కనిపించాలి. సరే రండి స్వామి మెల్లగా. యశ్వంత్ స్వామి మీరు కూడా రావాలి అప్ప. మన కత్తి స్వామి, మన కన్య స్వామి కాలు తుడుచుకొని మెల్లగా లోపలికి రండి స్వామి. లేకపోతే బయట ఉన్నాం ఇక్కడ వచ్చి వెళ్ళిపోండి. లోపల అంతా మట్టి అవుతుంది అప్ప. తిరిగిపోండి స్వామి. మన కత్తి స్వామి యశ్వంత్ స్వామి, కన్య స్వామి ధృవేష్ స్వామి నెమ్మదిక పట్టుకోండి. చాలా కోటి స్వామి స్వామి. స్వామి ఏం చేస్తుంది స్వామి ఈరోజు? వెజిటేబుల్ రైస్ ఆల్ మిక్స్ వెజిటేబుల్ రైస్. అవును స్వామి. సో మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం స్వామి? ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుచెందూరు. రామేశ్వరం ఇక్కడ నుంచి తిరుచెందూరు, అక్కడ నుంచి రామేశ్వరం. సో మన ప్లాన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో అక్కడ దాని తర్వాత మనము రామేశ్వరం వెళ్ళబోతున్నాము. రామేశ్వరం తర్వాత ధనుష్కోటి తర్వాత మళ్ళీ మనము రామేశ్వరం రూట్ వయా రూట్ నుంచి మనము మధురై తర్వాత కంచి కామాక్షికి వెళ్ళేసి దాని తర్వాత అనంతరం మనము హైదరాబాద్కి చేరుకోబోతున్నాము. స్వామి శరణం. ఈసారి ట్రిప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండే. ప్రతి ఒక్క దగ్గర ఆగుకుంటా ఇట్లనే మనం కుకింగ్ చేసుకొని ఈ వనంలో మంచిగా స్వామి శరణం చెట్టు కింద కూర్చొని భగవంతుని క్షేత్రంలో మనం కూర్చొని మనం ఇట్లా తినడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. స్వామి శరణం ఈసారి యాత్ర చాలా ఎక్సలెంట్గా ఉండే. అండ్ మన స్వాములు చాలా సహకరిస్తున్నారు, మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. స్వామి శరణం ఈసారి మాత్రం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రశాంత్ గురు స్వామి మాతో యాత్రకి రావడం, ఆ స్వామి ఉండడంతోనే మాకు ఇది సహజం. ఏమంటారు, ఈ వండుకొని తినడం అనేది మాకు కొంచెం చాలా లక్కీగా భావిస్తున్నాము. ఇట్లా అందరికీ రాదు స్వామి. అందరూ హోటళ్ళలో పోయి తినడము చేస్తూ ఉంటారు యాత్రలో. బట్ ఇట్లా వండుకొని తినడం అది వేరే ఎక్స్పీరియన్సే ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు కూడా చేసి చూడండి స్వామి. ఇట్లా మీ గురుస్వామిని అడగండి. ఫస్ట్ అయితే వద్దే అంటారు, ఎందుకు అవసరమా అనేసి అంటారు. బట్ ఒక్కసారి ఇట్లా చేసుకొని అంటే అది ఇంట్రెస్ట్ రావాలి స్వామి శరణం. ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మనం కుక్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాము ఇక్కడ. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా వేయబోతున్నాము. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లో. స్వామి ఇక్కడ ఒక బకెట్ ఉన్నది, కావాలంటే చూసి. మూత ఇది వాళ్ళకి ఇద్దరు కానీ लगा दे. So here we are preparing rice, then we are preparing gravy for today's lunch. Swami Sharanam Ayyappa, Sharanam Ayyappa. Swami Sharanam Ayyappa. Ayyappa, it's done. We need to make you some dum for this rice. This wonderful rice. So finally we have done preparing rice and curry for the day, and fortunately we have decided not to prepare gravy, and in the last minute we have decided to prepare some biryani for our lunch. So we are preparing some gravy for biryani and rice separately. So we'll be mixing and giving a dum for that for a while, for 10 to 15 minutes, and later on. So this is what we have done with the gravy, and we'll be preparing some biryani for the day.
షూర్. షూర్. రైట్. ఆడ రెండు చేంజ్ చేసిన కూర్చుంటారు మీరు ఆడ రెండు వేసి పెట్టిన ఇంకా నువ్వు మీరు అన్న లేకపోతే గోప్సామికి వాళ్ళ పొలికి అయ్యప్ప శరణం, స్వామి శరణం, స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. అందరూ స్వామి శరణం, స్వామి అయ్యప్ప స్వామి శరణం. రండి స్వామి, మన కుటాలయంకి రండి. అన్న కూడా వేసేసామి ఆ సామి వస్తాడు నవీన్ స్వామి